హాయ్ అండి. ఎప్పుడు ఇడ్లీలోకి చట్నీలే కాకుండా ఇలా ఒకసారి సాంబార్ గాని ట్రై చేసి చూడండి. మీకు హోటల్‌లో తిన్న ఫీలింగే వస్తది ఖచ్చితంగా. ఆ సాంబార్‌ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక 3 స్పూన్ల కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. అందులోకి ఒక ఎర్రగడ్డ ముక్క వేసుకొని 2 టమాటా ముక్కలు, 3, 4 పచ్చిమిరపకాయల ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి అవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని 3 విజిల్లు వచ్చేంత వరకు అవి ఉడికించుకోవాలి. అది ఉడికేంతలోపు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న బేళ్ళని సపరేట్ చేసేసి అందులో ఉండే వాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం జీలకర్ర మెంతుల్ని బాగా ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న మెంతుల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం అది సపరేట్ చేసుకొని అందులోకి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అదే కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి 2 ఎర్రగడ్డ ముక్కలు వేసి బాగా ఇలా త్వరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఇప్పుడు మనం మిక్సీ చేసుకునే పేస్ట్ని అందులోకి వేసి బాగా నూనెలో మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గించుకున్నాక మనం పక్కన తీసిన కట్టు ఉంటుంది కదండి, అది కూడా అందులోకి వేసేసి మీకు ఎంత వాటర్ కావాలో ఎంత చిక్కగా కావాలో చూసుకొని వాటర్ వేసుకోవాలి. అది చల్లారాక ఇంకా కొద్దిగా చిక్కగా అవుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే మంచిది. తర్వాత అది బాగా ఇలా నూరుకు వచ్చేంత వరకు ఉడికించుకున్నాక 2 స్పూన్ల సాంబార్ పౌడర్ వేసుకొని ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా బాగా పొంగొచ్చేంత వరకు ఉడికించుకున్నాక అందులోకి ఇప్పుడు మనము జీలకర్ర మెంతులు వేసుకునే పౌడర్ని ఉంటుంది కదండి, అది వేసేసుకొని బాగా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఫ్లేవరు మనకి జీలకర్ర మెంతులతోనే అది సాంబార్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని బాగా ఇలా ఇంకో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మంచిగా ఉడికించుకున్నాక ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన హోటల్లో దొరికే సాంబార్ రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంకోసారి చట్నీ లేకుండానే ఇలా ఉట్టి సాంబార్తోనైనా తినేయచ్చు. మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎలా వచ్చిందో నాకు తప్పకుండా చెప్పండి. ఓకే, బాయ్ అండి.